వర్గీయ మాజీ ప్రధాని మిస్టర్ క్లీన్ రాజీవ్ గాంధీ గారు మరి శ్రీపెరంబుదూరు, తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో తమిళ ఈలం టైగర్ల చేత బాంబు పేలుల్లో మరి 21 మే 1991 రోజున మరి హత్యకు గురి కాబడ్డాడు. ఈ దేశానికి ఎంతో ఉన్నతమైనటువంటి సేవలందించి భారతదేశానికి 17 సంవత్సరాలుగా ప్రధానమంత్రి చేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ కూతురైనటువంటి ఇందిరాగాంధీ యొక్క సుపుత్రుడు మరి రాజీవ్ గాంధీ గారు మరి ఏ పాపం మెరుగనటువంటి మిస్టర్ క్లీన్ అనేటువంటి మృదు స్వభావి, పేద ప్రజల పెన్నిది. ముఖ్యంగా ఈ భారతదేశాన్ని టెలికాం రంగంలో కానివ్వండి, వాళ్ళ ఇంటర్నెట్ రంగంలో కానివ్వండి, ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలుస్తుంది ఈ భారతదేశం అంటే అది కేవలం రాజీవ్ గాంధీ గారి పుణ్యమే. ఆయన పుణ్యం వల్లనే ఇవాళ ఈ దేశం ఈ పరిస్థితిలో ఉంది, అగ్రగామిగా ఉంది. మరి ఇవాళ యావత్ భారతదేశం ప్రజలు ఆయనను స్మరించుకోవాల్సినటువంటి దినము. అదేవిధంగా ఇదొక సద్భావన దినంగా, ఉగ్రవాద వ్యతిరేక దినంగా కూడా మనం పాటించవలసినటువంటి అవసరం ఉన్నది. మరి ఉగ్రవాదాన్ని మట్టుపెట్టడంలో భారత ప్రధానిగా రాజీవ్ గాంధీ గారు ఆనాడు అవిరళమైనటువంటి కృషి చేసి చివరకు ఈ దేశ రక్షణ కొరకు, ఈ దేశం యొక్క బాగు కొరకు మరి చేస్తున్నటువంటి కృషిలో భాగంగానే మరి తమిళ ఈలం టైగర్స్ చేత మరి హత్య గావించబడినటువంటి సందర్భము. రాజీవ్ గాంధీ గారు ఎక్కడ ఉన్నా ఈ దేశ ప్రజలు నిన్ను మరువరు, నిన్ను మా హృదయాలలో దాచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. మరి రాజీవ్ గాంధీ గారి సేవలు ఈ దేశం మరవదు. వారి యొక్క అమూల్యమైనటువంటి ఆచరణీయమైనటువంటి కార్యక్రమాలు కూడా మరి ఇవాళ మరి ఈ ప్రజలకు చిరస్థాయిగా స్ఫూర్తిగా నిలిచిపోతూ ఉన్నది. ముఖ్యంగా యువకులకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ గారు. చాలామంది తటస్థులు భారతదేశం లోపల రాజీవ్ గాంధీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయినరో చాలామంది యువకులు రాజకీయాలలో వచ్చిండ్రు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి రాజీవ్ గాంధీని ఇంకా అభిమానిగా తలుస్తున్నటువంటి ఎంతోమంది పేద ప్రజలు ఉన్నారు.